పూజ్యులు, గౌరవనీయులైన సమాజ పెద్దలు, అధికారులు, అనధికారులకు, శ్రేయోభిలాషులకు, దివ్యాంగ సమాజ నమస్సుమాంజలి. మేము శారీరకంగా దివ్యాంగులమే కానీ మానసికంగా కాదు, మేధస్సుగా కాదు. రాజ్యాంగ ప్రకారంగా సమాజంలో సమానంగా బ్రతికే అవకాశం ఉన్న భారతీయుడు. మా దృష్టిలో తోటి మానవుల మనోభావాలను కించపరిచేవారు, గౌరవించని వారు నిజమైన మానసిక దివ్యాంగులుగా భావిస్తున్నాం. మా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి మాకు రావాల్సిన ప్రత్యేక సదుపాయాలు 2016 దివ్యాంగ చట్టం ప్రకారం మాకు కల్పించాలని కోరుతున్నాం తప్ప మీ హక్కులను కాలరాసి మాకు న్యాయం చేయమని కోరటం లేదు. భవిష్యత్తులో ఇలాంటి విషయం కోరం కూడా. చరిత్ర పుటలు తిరిగేస్తే శారీరక లోపాలున్న అనేక మంది చరిత్రలు సృష్టించారు. పెద్ద పెద్ద హోదాలలో ఉండి దేశం గర్వపడేలా తమ సేవలను ప్రపంచానికి అందిస్తున్నారు. ఈ విషయం గమనించాలి. ఉన్నత పదవుల్లో ఉంటూ రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటామని పవిత్ర పుస్తకాలపై ప్రమాణాలు చేసి మనసులో కించపరిచే భావాలు ఎందుకు? మా పట్ల వివక్షత ఎందుకు? వీలైతే సహకరించండి, లేకుంటే తిరస్కరించండి. అంతేగాని వచ్చే అవకాశాలకు అడ్డుపడకండి. దయచేసి పెద్దవారితో కోరే నివేదన ఇదే. దివ్యాంగ సమాజం మొత్తం ఇలాంటి ప్రత్యేకమైనటువంటి నివేదన తమరందరికీ అందిస్తుంది. మయూరి సుధాచంద్రన్ నాట్యమయూరి కాలేదా? చూపులేని వనిత ప్రస్తుతం IAS కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించట్లేదా? నిక్ శారీరక లోపం ఉన్న ప్రపంచ ప్రఖ్యాత మోటివేటర్ కాలేదా? అతని మోటివేషన్ స్పీచ్ వినడానికి జనాలు క్యూ కడతారు. స్టీఫెన్ హాకిన్స్ గురించి తెలియదా? వీరందరూ తమ వైకల్యాన్ని జయించి చరిత్రను సృష్టించారు. కాబట్టి దివ్యాంగ సమాజాన్ని చులకన చేసి మాట్లాడకండి. దయచేసి వాళ్ళు కూడా మనుషులే. శారీరక లోపం ఉండొచ్చు, కానీ మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. వీలైతే వారి మానసిక ఉల్లాసాన్ని కల్పించి వాళ్ళ మానసిక దృఢత్వాన్ని పెంచే ప్రయత్నం చేయండి. తమరందరితో వచ్చే మనవి, హృదయపూర్వక నివేదన ఏంటంటే దయచేసి డిజేబుల్ పర్సన్స్కి వచ్చే అవకాశాలను అడ్డుకాకండి. వీలైతే ప్రత్యేక సదుపాయాలు కల్పించే ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు.